హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరూ ఏం చేస్తున్నారు? ఉదయాన్నే సూర్యోదయం సన్ రైజ్ అవుతుందండి. వీడియో పెట్టాను, చాలా బ్యూటిఫుల్గా చూడండి. ఇదైతే హోలీ రోజు వీడియో అండి. ఆ రోజు పోస్ట్ చేయలేదు, సాటర్డే రోజు పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు కుదరలేదు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి. మార్నింగే పూజ చేసుకుంటున్నా అండి. ఈరోజు అయితే ఫ్రైడే కదా, నిమ్మకాయ పులిహార చేశానండి. ఈరోజు శుక్రవారం రోజు, హోలీ పౌర్ణమి రోజు. మీరందరూ హోలీ ఎలా జరుపుకున్నారు? నేనైతే మామూలుగా హోలీ కలర్స్ అవి చల్లుకోలేదండి. పిల్లలైతే కిందకి వెళ్ళి హోలీ కలర్స్ అవి చల్లుకొని బాగా ఆడుకున్నారు. నేనైతే హోలీ అవన్నీ ఏమీ చేయలేదండి. ఇంట్లోనే పూజ చేసుకున్నాను. పులిహార చేశానండి, నిమ్మకాయ పులిహార, వైట్ రైస్ చేశాను, బీరకాయ కర్రీ చేశాను. బీరకాయ కర్రీ, గోంగూర పచ్చడి చేశానండి. ఆ రెసిపీ అయితే షేర్ చేయలేదు, కానీ అది అప్పుడు నాకు వీడియో తీయడానికి కుదరలేదండి. పిల్లలు హోలీ జరుపుకోవడానికి కిందకి వెళ్ళారు. మా గాయత్రి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మా అబ్బాయి సాయి గణేష్ వాళ్ళు కిందకి వెళ్ళారు. వీడియో తీయలేదు. పులిహార చేసినప్పుడు మాత్రం వీడియో తీశాను, చూడండి. పులిహార ఏందండి, నిమ్మకాయ పులిహార అందరూ మామూలుగా చేసేదే. సింపుల్గా చూపించాను రెసిపీ, చూడండి. నా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అలానే షేర్ చేశానండి. మీరందరూ హోలీ ఎలా జరుపుకున్నారండి? నేనైతే కలర్స్ అవి చల్లుకోవడం నాకేం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలైతే బాగా కలర్స్ బాటిల్లో చల్లుకొని బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు పౌర్ణమి, శుక్రవారం రెండు కలిసి వచ్చినాయి కదండి. లలితా సహస్రనామం చదువుకున్నాను. చాలా నాకు పూజ చేయడానికి 1.5 hour పట్టిందండి. ఇదిగోండి, పులిహోర రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ తిరగమాత గింజలు, పచ్చిమిర్చి, పచ్చి వేరుశనగపప్పు అండి. నేనైతే ఎండుమిర్చి ముందలగానే వేయనండి, ఎందుకంటే అవి నల్లగా వచ్చేస్తాయి ఊరికనే. అందుకని ముందు ఇవన్నీ వేయిన తర్వాత నేను ఎండుమిర్చి లాస్ట్లో వేస్తాను. వేసి కొంచెం కలర్ మారంగానే కొంచెం తర్వాత అప్పుడు కట్టేసి ఇంకా అన్నంలో తిరగమాత కలిపేస్తానండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. నిమ్మకాయ పులిహోర చేస్తాను. దేవుడికి, అమ్మవారికి చేసినప్పుడల్లా ఎక్కువ శాతం నిమ్మకాయ పులిహోర చేస్తానండి. చింతపండు పులిహోర ఎక్కువ టైం పట్టిద్దని నేను ఎక్కువ శాతం పూజలు చేసేటప్పుడు లలితా సహస్రనామం అవి చదువుకోవాలి కాబట్టి తొందరగా అయిపోయింది నిమ్మకాయ పులిహోర అని నేను ఇలానే చేస్తాను. మా ఇంట్లో అందరికి నిమ్మకాయ పులిహోర అంటేనే ఇష్టం అండి. అందుకని నేను ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేస్తాను. అమ్మవారికి పొంగలి, కట్టె పొంగలి, పులిహోర ఈ 3 ఎక్కువగా చేస్తానండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఎక్కువగా చదువుకుంటానండి నేను. లలితా సహస్రనామం మాత్రం కుదిరినప్పుడల్లా చదువుకుంటాను డైలీ. మా ఇంట్లో దేవి భాగవతం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం బుక్స్ చాలా ఉన్నాయండి. గాయత్రి మంత్రం కూడా చదువుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. మా ట్యూషన్లో డైలీ 24 సార్లు చెప్తారండి గాయత్రి మంత్రం. అలా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నేను ఎక్కువగా పూజ చేసేది కూడా గాయత్రి అమ్మవారికి. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన అమ్మవారు కూడా గాయత్రి అమ్మవారే. నాకు చిన్నప్పటి నుంచి నేను తిననండి నాన్ వెజ్, అస్సలు గుడ్డు కానీ ఏది ఇంకా అస్సలకి ఏమీ తినను. గాయత్రి మంత్రం చదువుతాను కాబట్టి అవన్నీ నేను మానేశానండి. చిన్నప్పుడు నా 4th, 5th అండి. నాకైతే గుర్తులేదు అసలుకి. అప్పటి నుంచి నాకు చికెన్ కానీ మటన్ కానీ ఏది అసలు మానేశానండి. నేను గాయత్రి మంత్రం చదవడం స్టార్ట్ చేశాను, అన్నీ మానేశానండి. అప్పటి నుంచి కూడా నేను తినను.
నేను అయితే ఇంట్లో వీళ్ళకైతే వండుతానండి పిల్లలకి. నేనైతే తిన్నండి. సండే తెస్తారండి మటన్ కానీ చికెన్ కానీ, వండుతాను వాళ్ళ వరకు. నేను సాంబారు పప్పు అలా చేసుకుంటాను నా వరకు, లేదంటే బయట నుంచి సాంబార్ తెప్పించుకుంటాను. ఇదిగోండి లాస్ట్లో ఎండుమిరకాయలు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తాను, నా స్టైల్లో ఎప్పుడు ఇలానే చేస్తాను. ఒక్కోసారి అయితే అసలు ఎండుమిరపకాయలు వేయనండి లేనప్పుడు. అలా ఎండుమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ బాగుండిద్దండి. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను ఎండుమిరపకాయలు. ఇదిగోండి మా హస్బెండ్కి నేనైతే హ్యాపీ హోలీ అని చిన్న క్లిప్ యాడ్ చేశాను, షార్ట్లో పెట్టాను చూడండి, యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ కూడా ఇందులో మధ్యలో యాడ్ చేస్తున్నాను చూడండి. హ్యాపీ హోలీ అని అట్లా చిన్న సరదాగా క్లిప్పు చేశాను చూడండి. షార్ట్ చేశాను, షార్ట్స్లో యాడ్ చేశాను చూడండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యాపీ హోలీ అని స్వీట్ పెడుతున్నా అండి ఇద్దరం. మా పిల్లలు కూడా స్వీట్ పెట్టామండి నలుగురు హ్యాపీ హోలీ అని. ఆ క్లిప్ యాడ్ చేయలేదు, వీడియో లెంతీ అయిందని. ఇవ్వండి ఈ క్లిప్ అయితే పులిహోర కోసం అన్నం చల్లారుస్తున్నాను. అది ఆ క్లిప్ ఇందా పెట్టాల్సింది, ఇప్పుడు యాడ్ చేశాను మధ్యలో చూడండి. పులిహోరకి అయితే అన్నం చల్లారి పెడుతున్నానండి, తిరగమాత యాడ్ చేస్తున్నాను, చల్లారింది. ఏం లేదండి, మా అబ్బాయి తీస్తున్నా వీడియో అని మామూలుగా మాట్లాడుతున్నాను. అదేనండి అక్కడ మా అబ్బాయి ఇంకా చూసి చెప్తున్నాను. ఇదిగోండి గోంగూర పచ్చడి, బీరకాయ కర్రీ, వైట్ రైస్ అండి. వైట్ రైస్ కొంచెం ఉంచాను. ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి, హోలీ చేసుకోవడానికి ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చారు. అందరం కలిసి భోజనం చేద్దామని కూర్చున్నామండి. అందరం కలిసి భోజనం చేస్తున్నామండి. మా హస్బెండ్ని కూడా తినమంటే మీరు తినండి తర్వాత తింటాను అన్నాడు, అందుకని ముందు పిల్లలకైతే పెట్టేశాను. మీరందరూ హోలీ ఎలా జరుపుకున్నారు, మీ ఇంట్లో ఏం చేశారు కామెంట్స్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ వచ్చారు కదండి, అందరికీ మాజా బాటిల్స్ తెచ్చాడు. సరే ఓకే అండి, మా అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.